శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఈ క్రోధినామ సంవత్సరం ఎటువంటి గ్రహ సంచారం ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అన్న సంవత్సర విశేషాంశములను ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇక కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారి గ్రహ సంచార రీత్యా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి గురువు మే 1 వరకు మేషరాశిలో దశమ స్థానంలో ఉండటం వల్ల కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది మే 1 వరకు. తదుపరి మే 2వ తేదీ నుంచి ఈ సంవత్సరాంతం చివరి వరకు కూడా వృషభ రాశిలో లాభస్థానంలో ఉండటం వల్ల కొంత మేరకు అనుకూలత పెరుగుతుంది. అంటే లాభంలో ఉన్నటువంటి గురువు చక్కటి అనుగ్రహాన్ని ఇవ్వవచ్చు. ఇది కర్కాటక రాశి వారికి కొంత స్వాంతన, చెప్పుకోతగినటువంటి కొంత మేలు జరగటానికి ఆస్కారం ఉంది. ఇక శని సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం చివరి దాకా కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉండటం, అష్టమ శని అనేటువంటి వాడు ఎంత ఇబ్బంది పెడతాడనేటువంటిది మీకు ఇప్పుడు జాతకంలోనే అర్థమైందనుకుంటాను. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాము. శని కొంత ఇబ్బంది పెట్టవచ్చు కర్కాటక రాశి వారిని. ఇక రాహువు ఈ క్రోధినామ సంవత్సరంలో సంవత్సరం చివరి దాకా మీనరాశిలో రాహువు 9వ స్థానంలో ఉండటం వల్ల పర్వాలేదన్నట్టుగా ఉంటాడు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో 3వ స్థానంలో శుభుడిగా ఉండటం వల్ల కొంత అనుకూలత ఉండవచ్చు. కాబట్టి ప్రధాన గ్రహముల యందు ఒక శని తప్ప గురువు, రాహువు, కేతువు కొంత పర్వాలేదన్నట్టుగా కర్కాటక రాశి వారిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి కొంత మేరకు గత సంవత్సరం కంటే మిన్నగానే ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. అయితే అన్ని రంగాల్లో మీరు నాకు బాగుంటుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ అష్టమ శని సంబంధమైనటువంటి దానివల్ల కొంత అనారోగ్య సమస్యలు రావచ్చు, లేకపోతే కొంత వాహన ప్రమాదాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలిగేటువంటి ఆస్కారం అధికంగా ఉంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయటం, ప్రయాణం చేసిన తర్వాత ఎటువంటి ప్రయోజనాలు లేకపోవటం, బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత శుభం అనేటువంటిది జరగవచ్చు. కొన్ని విషయముల యందు తగిన సుఖాలను కూడా పొందుతారు. కొంత శత్రుబాధలైతే తగ్గిపోతాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది. అయితే ఒకటి చెప్పుకోవలసింది ఏమిటి అంటే మనోబలంతో పనులు ప్రారంభం చేసుకోండి. ఎక్కడ కూడా మనస్సుని ఇబ్బంది పెట్టుకొని పనిచేయడంగా కూడా మనోబలాన్ని పెంపొందింపజేసుకోవడం, ఆశయం సిద్ధించేదాకా కృషి చేస్తూనే ఉండటం, ప్రారంభించినటువంటి పనులు మధ్యలో ఎప్పుడు కూడా ఆపకండి. ఎందుకంటే కొంత విజయానికి చేరువగా మీరు ఉన్నారు. అభివృద్ధి సాధించటానికి విద్యార్థులకు ఈ సంవత్సరం సరైనటువంటి సమయము అని. అయితే అష్టమ శని దోషం వల్ల కొంత ప్రతి పనికి అడ్డంకులు ఎదురవుతాయి. రుణములు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే ధన నష్టం అనేటువంటిది కొంత ఇబ్బంది ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా కూడా శ్రమ ఉంటుంది, కానీ ఉద్యోగంలో మీకు తగినటువంటి ఫలితం కూడా ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొన్ని శుభవార్తలు అయితే వింటారు.
వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కొంతమేరకు ఫలించే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అలాగే చెడ్డ వ్యక్తులతో పరిచయం పేరు ప్రతిష్టలకు భంగం కలిగింపజేస్తుంది కొంత కర్కాటక రాశి రాజకీయ నాయకులకు. అలాగే గ్రహముల యొక్క అననుకూలత వల్ల కొంత ప్రారంభంలో యోగించినట్లుగా చివరి నిమిషంలో కొంత ప్రతి పనికి కూడా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కుటుంబంలో అభివృద్ధితో పాటు కొంత వృద్ధి కూడా ఉంటుంది. కుటుంబ విషయముల యందు కూడా మార్పులైతే ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి, కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దగ్గరి వ్యక్తులతోనే గొడవలు ఎక్కువ అవుతాయి. ఆర్థిక పరిస్థితి విషయంలో మరొక్క మారు నేను సూచిస్తున్నాను, మాకు ఆదాయం 14 వ్యయం 2 కాబట్టి డబ్బులు బాగా ఉంటాయి అన్నటువంటి దృష్టి నుంచి బయటికి రండి. ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో అప్రతిష్ట తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఫలిస్తాయి. విద్యార్థులు విపరీతమైనటువంటి శ్రమ చేయవలసి వస్తుంది. అలాగే కొంతమేరకు వృత్తిలో ఇక్కడ విశేషం ఏంటంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నటువంటి వారు కొంత వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా మంచిది. రాజకీయ నాయకులకు కొంత మనస్తాపం కలిగించే సంఘటనలు చాలా వరకు ఎక్కువ అవుతాయి. నూతన పరిచయములతో జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి కోసం అహరహము మీరు కృషి చేయవలసి ఉంటుంది. ఆలోచనలకు కార్యరూపం పరిస్థితుల ప్రభావంతో కొన్ని నిర్ణయాలు వాయిదా పడవచ్చు. అలాగే నిరుద్యోగులు పోటీ పరీక్షల యందు కొంత కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా చోరభయం కూడా ఉండవచ్చు. నిద్రలేమి, లోపల మానసిక సంఘర్షణ, ఇంట బయట అనవసరమైనటువంటి వ్యక్తులతో గొడవలు, అలాగే పేరు ప్రతిష్టలు పెరగటము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనటము మొదలైనటువంటి మంచి విషయములు ఉంటాయి, కొంత చెడు విషయములు కూడా ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎక్కువ కావటము, స్థిరాస్తులపై కొన్ని చిక్కులు రావటము మొదలైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కొంత మేధావులు విద్యావంతులైనటువంటి వ్యక్తులు తమ కష్టమునంతా తమ విద్యనందు చూపించటం వల్ల కూడా కొంత ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరము కొంత అనుకూలతనైతే తప్పకుండా పెరుగుతుంది. కొన్ని విషయముల యందు అనుకూలత ఉంటుంది. ఇక కొంత మేరకు కొన్ని విషయముల యందు జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇక పరిహారం కర్కాటక రాశి వారికి చెప్పుకున్నట్లయితే లక్ష్మీ గణపతి హోమం ఈ సంవత్సరం ఒక్కసారైనా చేయించుకోండి. అలాగే మీనాక్షి స్తోత్ర పారాయణం సోమవారం నాడు, శనివారం నాడు 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం, గోక్షేత్రానికి వీలున్నప్పుడల్లా గ్రాసం సమర్పించడం, దేవాలయంలో ప్రతిరోజు హారతికి ఉపయోగపడేట్టుగా కర్పూరాన్ని ఏదైనా దేవాలయంలో మీరు ఇవ్వండి. అలాగే కుక్కలకు, కోతులకు వంటి మూగజీవులు ఉంటాయి కదండి, ఆ మూగజీవులకు ఏదైనా ఆహార సమర్పణ చెయ్యటం లాంటివి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు వీలున్నంత మేరకు ఏదైనా 12 జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేయడం అనేటువంటిది కూడా కొంత మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ప్రతి శనివారము శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణంతో పాటుగా దశరథ కృత శనైశ్చర స్తోత్రాన్ని తప్పకుండా పారాయణం చేయండి. మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. స్వస్తి.